మందిరంలో మిమ్మల్ని ఆరాధించినట్టు మీరు ఇచ్చినటువంటి సమయానికే వర్ణన ఉంటారు. ఎంతోమంది వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు, ఎంతోమంది తమ తమ కార్యక్రమాలు జరుపుకుంటున్నారు. ప్రభావ మాకు మీరు ఇచ్చిన భాగ్యంకే వర్ణన. మిమ్మల్ని స్థుతించినట్టు గణపరిచినట్టు మీరు ఈ సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ఆదికాండం 12:1 అబ్రహాముని దేవుడు పిలవటం. ఆదికాండం 12:1 యెహోవా నీవు లేచి నీ దేశం యెహోవా లేచి కాదు, యెహోవా నీవు లేచి, యెహోవా అంటున్నాడు అనమాట. నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశములకు వెళ్ళుము. వెళ్ళుడి. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను. నీవు ఆశీర్వాదముగా ఉండెదవు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను. నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త జనులు నీ యందు ఆశీర్వదింపబడురని అబ్రహాముతో అనగా అబ్రహాముగా మారాడు. షారాయిగా మారింది. షారాగా మారింది. పౌలు సౌలుగా మారాడు. పౌలుగా మారాడు. యాకోబు ఇజ్రాయేల్గా మార్చాడు దేవుడు. ఈ రవిశంకర్ స్టీఫెన్ రవికుమార్గా మార్చాడు దేవుడు. నీవు నీ తండ్రి ఇంటి నుంచి, ఎందుకంటే దేవుడు అబ్రహాముని ఎందుకు పిలిచాడో ఆయనకే తెలుసు. అది ఆయన ఇష్టం. ఎందుకు పిలిచాడు? అన్య జనాంగములో పుట్టినవాడు అబ్రహాం. హైందవ మతము అంటే విగ్రహారాధికుడు. వాళ్ళ తల్లిదండ్రులు విగ్రహారాధన చేసేవారు. యెహోషువ 24వ అధ్యాయము మొదటి నుంచి అబ్రహాము పితరులు ఎవరంటే, వారి తల్లిదండ్రులు ఎవరంటే, ఇప్పుడు ఇక్కడ మేము వాక్యం చెప్తా ఉంటే వెనక నుంచి ఆరాధన వాళ్ళు పూజ చేసుకుంటా ఉన్నారు. అక్కడ వినాయకుడి గుడి పూజ చేస్తా ఉన్నారు. వాళ్ళు వినాయకుడికి వాళ్ళు విగ్రహారాధన చేసేటటువంటి ఫ్యామిలీలో ఇచ్చి, ఇలాంటి ఫ్యామిలీలో ఇచ్చే అబ్రాము వచ్చాడు. యెహోషువ జనులందరితో ఇట్లా నేను ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పునదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకు నాహోరునకు తండ్రి అయిన తెరహు కుటుంబీకులు యూఫ్రటీస్ నది అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. అయితే నేను నది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకొని వచ్చి కానాను దేశం అంతటా సంచరింపజేసి. చూసారా, కానాను అంటే ఇజ్రాయేలు. ఇప్పుడు ఇజ్రాయేల్, అప్పుడు కానాను. ఆ కానాను దేశానికి, పాలుదేవులు ప్రవహించు దేశానికి దేవుడు అబ్రాహామును పిలిచాడు. వారి పితరులు తెరహు, నాహోరు, వారి కుటుంబస్తుడే నోవాహు. ఆ వంశంలో వచ్చిన వాడే నోవాహు. ఆ
వంశం నుంచి వచ్చిన వాడే అబ్రహాముగా మార్చుకున్నాడు. నువ్వు నీ తండ్రి ఇంటి నుంచి విడిచిపెట్టాయి, నీ బంధువుల్ని విడిచిపెట్టాయి. మనం బంధువుల్ని విడిచిపెట్టాం. పెళ్ళైతే అన్య జనాంగంలో వాళ్ళ ఆచారాలు ఫాలో అవుతా ఉంటాం. పౌలు ఎన్నోసార్లు చెప్పాడు వద్దని, ఉత్తరాలు రాశాడు. అన్యుల ఆచారం చొప్పున నడవక నీ తండ్రి ఇంటిని, సొంత తండ్రిని విడిచిపెట్టేమంటున్నాడు. ఎందుకంటే జనులందరికంటే గరుడుగా చేయటం వరకు. కానీ ఆ తండ్రిని వెంట పెట్టుకెళ్ళాడు అబ్రాహాము. కానాను చేరేలోపే హారాన్లో తన తండ్రి చనిపోతాడు. ఎందుకంటే అబ్రాహాముని దేవుడు పిలిచాడు, కానీ అబ్రాహాము తండ్రి పిలవలేదు. ఎవరిని పిలిస్తే వాళ్ళనే చేయాలి. నన్ను ఆయన అన్నాడు మన వాక్యంలో, ఇంటికాడ ఆరాధన చేయరాదు అని. వాళ్ళకి సంఘం ఉంది కనుక అలా చెప్తారు, అలాగే చెప్తారు. ఎందుకంటే ఎవరికి అనుకూలంగా వాళ్ళు వాక్యాలు చెప్పేసుకుంటా ఉన్నారు. బైబిల్ అంతా చదివితే తెలుస్తుంది. ఎఫెసీయుల గ్రంథంలో దేవుడు సెలవిస్తుంది ఏంటంటే, పౌలు సెలవిస్తుంది ఏంటంటే, కొందరిని సువార్తికులుగాను, ఇవాంజలిస్ట్, వాళ్ళకి సంఘం ఉండదు. డిజెస్ దినకరన్ సంఘం ఉండదు. బిల్లీ గ్రామ్ వరల్డ్ ఫేమస్ ఇవాంజలిస్ట్, సువార్తికుడు, సంఘం ఉండదు. ఇంటికాడ చేస్తాడు, రోడ్డు మీద చేస్తాడు, చర్చిలో చేస్తాడు, అన్ని చోట్ల సువార్త ప్రకటిస్తాడు. కొందరిని సువార్తికులు గాను, కొంతమంది పాస్టర్స్ గాను, దైవజనులు గాను, దైవజనులకి సంఘం ఉంటుంది. కొంతమందిని ప్రవక్తలు గాను, ప్రొఫెట్స్, కొంతమందిని టీచర్స్ గాను, సండే స్కూల్ మాస్టర్గా వారు పెట్టారు. కొంతమంది అద్భుతములు చేయువారు గాను, ఇంకా చెప్పాలంటే రోమిలకు రాసిన గ్రంథం చదువుకుంటే ప్రభుత్వం చేసేవారు కూడా అధికారులు దేవుని పరిచారకులు అని అంటున్నాడు. కనుక కొంత నాలెడ్జ్ లేదా వాళ్ళ సంఘములో వాళ్ళు లాక్కుందాము, ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఎదుటోడిని ఏదో ఒకటి అనటం, ఏదో ఒకటి విమర్శించటం. హల్లెలూయా. నేను 23 సంవత్సరాలు అలాగే అనుకునే ఒకే సంఘంలో ఉన్నా, నమ్మకంగా ఉన్నా, సండే స్కూల్ మాస్టర్గా ఉన్నా, యథార్థంగా ఉన్నా. కానీ దేవుడి వాక్యం కరువు అయిపోయింది. దేవుడి వాక్యం చెప్పట్లా. సంఘంలో ఎవరో చెప్పింది వీడు అలా చేస్తున్నాడని, వీడు ఎలా చేస్తున్నాడని అవే చెప్తా ఉంటారు మైండ్లో. అందుకే సంవత్సరం 10 నెలల్లో 5 చనిపోయారు అక్కడ. కనుక ఎదుటోడికి చెప్పడం ఈజీ, ఆచరించడం చాలా కష్టము. ఏదో ప్రేరేపిస్తారు వాళ్ళకి ఉపయోగం కొరకు. సామెతల గ్రంథం 1:10 ఉన్నది, నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపించినప్పుడు నువ్వు ఒప్పుకున్నావు అనుకో, పడిపోతావు. శీఘ్రముగా శాపం వచ్చేస్తుంది. తల్లిదండ్రుల దోషము 3-4 తరాలు పిల్లల మీదకి వస్తుంది. ఎప్పుడైతే ప్రభువుని నమ్ముకుంటామో ఆ దోషం కొట్టేస్తాడు దేవుడు. 1000 తరాలు దేవుళ్ళే దేవుళ్ళు. హల్లెలూయా. పైకి కష్టముగా ఉంటుంది, పైకి అప్పుల్లా ఉంటుంది, పైకి జబ్బులా ఉంటుంది, పైకి బాధలా ఉంటుంది. కానీ ఇక్కడ కళ్ళు మూస్తే పరలోకములో కళ్ళు తెరుస్తాము. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. నన్ను చాలా మంది ప్రశ్నించారు, అయ్యా నువ్వు వాక్యం చెప్తా ఉన్నావు కదా, 15 ఏళ్ళ నుంచి చూస్తా ఉన్నాము, నువ్వు వేరే దైవజనుడు మీ ఇంట్లో ఎందుకు వాక్యం చెప్పిస్తావు అని అడిగారు. నేను వాళ్ళకేం చెప్పానో తెలుసా, డాక్టర్ గారు ఉన్నారనుకోండి, డాక్టర్ భార్యకి ఏదైనా జబ్బు చేస్తే తను ట్రీట్మెంట్ ఇవ్వడు, తను ఆపరేషన్ చేయడు, వేరే డాక్టర్ని తీసుకొచ్చి ఆపరేషన్ చేపిస్తాడు. హల్లెలూయా. అర్థమైందా నేనేం చెప్పాను?
వాక్యము సువార్తను ప్రకటిస్తా ఉన్నాం. అనేక మంది దైవజనులు ఒకరికొకరు ప్రార్థన చేసుకోమన్నాడు. వచ్చి మీరు మా సంఘంలోనే ఉండండి, ఎక్కడికి వెళ్ళవాకండి అని చెప్పాల. దేవుడు అన్నాడు, సర్వలోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటించుడి, అన్ని చోట్లకి వెళ్ళి సువార్త ప్రకటించండి అన్నారు. అంతేగాని కూర్చొని ఆయన సంఘంలో లాగి వేరే విశ్వాసాలు సంఘంలో లాక్కొని వేరే చేపల సంఘంలో లాక్కొని వాళ్ళ దశ భాగాల కొరకు ఆశపడే దౌర్భాగ్య స్థితి ఈరోజు సంఘాల్లో, సార్వత్రిక సంఘాల్లో కనబడతా ఉంది. అబ్రామా, నువ్వు తండ్రి ఇంటి నుంచి విడిచిపెట్టేయి. తన తండ్రి ఇంటిని విడిచిపెట్టమంటే తండ్రిని అనబెట్టుకొచ్చాడు. ఆరాల్లో చనిపోయాడు. పోని బంధువుల్ని విడిచిపెట్టి అన్నాడు అక్కడ 12వ అధ్యాయంలో. బంధువుల్ని విడిచిపెట్టమంటే తమ్ముడు కొడుకైనటువంటి బంధువు లోతుని తన భార్యని 2 కూతుర్ని వెంటబెట్టుకొస్తాడు. సొదొమ వెనక్కి తిరిగి చూడొద్దంటే లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. లోతుని దేవుడు పిలవాల, అబ్రాహాముని పిలిచాడు. అబ్రాహాము తండ్రిని దేవుడు పిలవాల, ఆరాంలో చనిపోయాడు. పుసుకుని ఒక మాట అంటారు అనే ముందు, ఎందుకంటే మనకి ఎందుకు ఆ మాట అంటారంటే వీళ్ళతో కూడా తప్పు లేదు. మనము ఇక్కడ అనేక సంవత్సరాల నుంచి హిందూ దేశంలో పుట్టాము, ఇక్కడే పుట్టాము కనుక ఇక్కడ ఉన్నటువంటి అన్యుల ఆచారాలు మనకు అబ్బుతాయి. అందువల్ల చూడండి, పెళ్ళి అయినప్పుడు కూడా చూడండి, మాస్టర్ గారు పెళ్లి చేస్తాడు, కానీ పెళ్లి ముహూర్తం పంతులతో పెట్టించుకుంటారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మనం ఈ దేశంలో పుట్టాము కనుక ఇక్కడ ఆచారాలు కొన్ని అబ్బుతాయి. ఎంత యేసు ప్రభువుని నమ్ముకున్నా తాలిబొట్టు కట్టించడం, ముహూర్తం పెట్టించడం, ఇది ఇక్కడ ఆచారం అంతే. నేను తప్పు పట్టట్లా. ఆ కస్టమ్స్కి అలవాటు పడిపోయిన జీవితాలు. మాకు మా దైవజనుడు, బాప్తిస్మం ఇచ్చిన దైవజనుడు, ఎవరైనా బంధువులు, దగ్గరున్న బంధువులు, ఈవెన్ బాగా చనిపోయిన పుట్టుకోద్ది అల్లదనేవాడు. ఎంత తప్పుడు అది తర్వాత తెలుసుకున్నాను నేను. నాకు బాప్తిస్మం ఇచ్చిన ఆయన తప్పుడు బోధ కాదన్ను, దైవజనుడే కాదన్ను, బాప్తిస్మం ఇచ్చిన వ్యక్తే, కానీ బైబిల్కి విరుద్ధంగా ప్రవర్తించారు వాళ్ళు చాలా విషయాల్లో. అందువల్లే చాలా మంది తునాతునకలు అయిపోయింది సంఘం. 17 సంఘాలు కొలాప్స్ అయిపోయి. యేసు ప్రభు లాజరు చనిపోయినప్పుడు సమాధి దగ్గరికి వెళ్ళాడా లేదా? యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన లాజర్ని లేపినప్పుడు సమాధి దగ్గరికి వెళ్ళాడు. అంటే చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు, పిల్లలకి వెళ్ళకూడదు, మీరు భోజనాలు చేయకూడదు. యేసుక్రీస్తు ప్రభు కానాను విందులోని పెళ్లికి వెళ్ళాడు. తన కుటుంబంతో పిలువబడ్డాడు, ఆహ్వానించబడ్డాడు, శిష్యులతో సైతం. అందులో మరియమ్మకు చుట్టాలే వాళ్ళు. యేసుప్రభు తల్లికి వారి బంధువులే, దగ్గర బంధువులే. అందుకే కుటుంబ సమేతంగా ఆశీర్వదించబడ్డారు, ఆహ్వానించబడ్డారు. అంటే పెళ్లికి వెళ్ళాడు యేసుప్రభు, పెళ్లికి వెళ్ళాడు. కానీ అన్యుల ఆచారాల్లో పాల్గొద్దన్నాడు పౌలు. శ్మశానంకి వెళ్ళొచ్చు, చనిపోయినప్పుడు వెళ్ళొచ్చు, అయితే ముట్టుకోవాలా లేదా, పాడి మొయ్యాలా లేదా, ఎన్ని రకాల కస్టమ్స్, ఎన్ని రకాల సిద్ధాంతాలు, ఎన్ని రకాల ఆచారాలు. నువ్వు అన్యుల ఆచారం చొప్పున నడవకూడదు. అంటే అటు విగ్రహారాధన పూజ చేస్తూ నాకు అందరూ దేవుళ్ళు ఒకటేనండి, ఇటు యేసు ప్రభుని ప్రార్థన చేసి పూజ చేయటం అనేది తప్పు. నువ్వు వేడి నీళ్ళగానే నుండు, చల్లనీళ్ళగానే నుండు, నుడివెచ్చని నీళ్ళగా ఉంటున్నావు. నువ్వు ఆ పడవ మీద కాలు వేస్తున్నావు, ఈ పడవ మీద కాలు వేస్తా ఉన్నావు. హెస్కేల్లో చెప్తాడు ఏమనంటే, పెళ్లి కాని
ఒకవేళ చెల్లి చనిపోతే దోషం ఉండదు. శవాన్ని ముట్టుకుంటే శాపము, దోషం ఉండదు. తల్లిదండ్రులు, సొంత తల్లిదండ్రులు శవాన్ని ముట్టుకున్నా దోషం ఉండదు అని చెప్పాడు. పెళ్ళి అయిపోయిన చెల్లిని ఒకవేళ చనిపోతే ముట్టుకుంటే దోషము. హెస్కేలు గ్రంథంలో చెప్తారు. ఎంత కేటగారికలుగా దేవుడు చెప్తున్నాడు, ఎంత క్లియర్గా దేవుడు చెప్తా ఉన్నాడు. మనకు అది కావాలి, ఇది కావాలి. ప్రతి మానవుడు, ప్రతి దైవజనుడు, ప్రతి బోధకుడు ఏమనుకుంటున్నాడంటే నేను చెప్పేదే కరెక్ట్ అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళ అనుభవాలు వాళ్ళకే మంచిది, గొప్ప అనుకుంటారు. ఒక ఆయన ఉన్నాడు, ఆయన 24 గంటలు చర్చి నడపడు. ఆ అమ్మాయి వచ్చి వాగ్దానం చేయాలి. ఇది ఆవిడ వచ్చి అంటే ప్రవచిస్తుందంట. ప్రవచిస్తే అది వింటారంట. ప్రవచనాలు చెప్పిన ఎల్లగొట్టండి, నువ్వు వాక్యం చదవరా బాబు, సువార్త ప్రకటించరా బాబు అని దేవుడు చెప్తా ఉంటే ఈ ప్రవచనాలు వీళ్ళు ఎక్కువైపోయారు. హల్లెలూయా. ఫిలిప్పి కూతుర్లు అనుకుంటా, 5 4 ఉంటారు. వాళ్ళు కూడా ప్రవచనాలు చెప్తారు. మోషే చెల్లి కూడా, అక్క కూడా, మిరియాము కూడా ప్రవచనాలు చెప్పేది. ప్రవచనాలు అంటే సేవ చేసేది. ఆవిడ కూడా దైవ సేవకురాలే. ఆవిడ పేరు కూడా రాయబడి ఉంది. మోషే, అహరోను, మిరియాము ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించారు. హల్లెలూయా. ఐగుప్తు నుంచి కానాను వరకు, అదే కానానికి ఇప్పుడు ఈయన బయలుదేరుతా ఉన్నాడు. అబ్రామా, నీ తండ్రి ఇంటి నుంచి, హల్లెలూయా, నీ సొంత తండ్రి ఇంటి నుంచి నువ్వు బయలుదేరు. నీ బంధువుల దగ్గర నుంచి వాళ్ళందరూ విడిచిపెట్టే నువ్వు బయలుదేరు. కానీ తమ్ముడు కొడుకైన లోతు వారి సంతానం తీసుకెళ్తాడు. ఆ తండ్రి ఆరాంలో చచ్చిపోతాడు. మీకు 11వ అధ్యాయం చివరి వచనంలో కనబడుతుంది ఆ మాట. ఆదికాండం 11వ అధ్యాయం చివరి వచనంలో హారాన్లో ఆయన కన్ను మోస్తాడు అబ్రాహాము తండ్రి. సరే ఇతను చూడండి, లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోద్ది. సొదొగొమొర్రాలో లోతు నాశనం అయిపోతాడు కూతురితో పాపము చేసి. హల్లెలూయా. కనుక దేవుడు పిలిచిన వారే రావాలి. తెరహు హారానులో మృతి పొందెను. తెరహు హారానులో మృతి పొందెను. చూసారా? ప్రతి వాళ్ళు నాకే అంత తెలుసు అనుకుంటారు. కాదు, మనకేమి తెలియదు. కారు పైన, స్టీరింగ్ పైన ఉన్న ఈగ నేనే కారు తోలుతున్నాను అనుకుంటది. కారు స్టీరింగ్ పైన ఉన్న ఈగ కాదు, డ్రైవర్ ఇంకొకడు ఉన్నాడు. 12వ అధ్యాయం మొట్టమొదటి చదవండి. ఆదికాండం 12వ అధ్యాయం. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి నీ బయలుదేరి, తండ్రి ఇంటి యొద్ద నుండి బయలుదేరి, నేను నీకు చూపించి దేశంలోకి వెళ్ళుము. ఎక్కడది? ఇశ్రాయేల్ కంట్రీ. అదే కానాను, అదే యెరూషలేము. నేను చూపించు, అదే పాలు తేళ్లు ప్రవహించే దేశము. నిన్ను గొప్ప జనముగా చేసి. చూసారా? నిన్ను గొప్ప ఎందుకు దేవుడు పిలుస్తాడండి? అప్పులు అయిపోయి, అవ్వాయి చెప్పులు వేసుకొని, చిరిగిపోయి చొక్కాలు వేసుకొని, అప్పులు పాలైపోయి, వీడు యేసుప్రభువుని నమ్ముకున్నాడు, వీడు అప్పులు అయిపోయాడు అని తిట్టించుకోవడానిక కాదు, నిన్ను గొప్ప జనముగా చేసి, నిన్ను ఆశీర్వదించి నామమును గొప్ప చేయుదును. నేను నామమును చాలండి గొప్ప చేయటం కొరకే నిన్ను పిలిచాను. అప్పులు లేవా? ఉంటాయి, కొంతకాలమే. నీకు పేరు ఘనతనిచ్చేవాడు నేను. హల్లెలూయా. నీ నామమును గొప్ప చేయటకు నేను పిలుచుకున్నాను. అనేక మంది కంటే ఫస్ట్ నన్ను యేసు ప్రభు పిలిచినప్పుడు 9th క్లాస్లో చాలా మంది చనిపోయారు, భ్రష్టులు అయిపోయారు. కొంతమంది ఇద్దరు పిల్లలు దొంగ వ్యాపారాలు, మోసాలు చేసి బిల్లులు సంపాదించిన వాళ్ళు చూశారు. ఎంతో మంది, చాలా మంది చనిపోయారు.
భ్రష్టులైపోయారు. దేవా, నన్ను ఇప్పుడు దాకా కాపాడేవు నాయన, నిజంగా కాపాడలేదా? గుడ్డు మీద చేసుకొని ఆలోచించండి. కరోనా నుంచి కాపాడలేదా? ఇంకా ఏమి ఇవ్వాలి? నాకు ఆ కన్ను నొప్పి, నా చెయ్యి నొప్పి, నా పిల్లల పెళ్ళి అవట్లా, నా అప్పులు తీరట్లా, మా అబ్బాయి అమెరికా వెళ్ళా, వాళ్ళ అబ్బాయి అమెరికా వెళ్ళిపోయాడు, వాళ్ళ అబ్బాయి 3 కోట్లు సంపాదించాడు, వీళ్ళ అబ్బాయి ఏమో 3 జిల్లాలకు అధికారి, మాకేమో గుమస్తా పోస్టు. ఎప్పుడు దేవుడి మీదే అలక. దేవుడు అంటున్నాడు, నిన్ను గొప్ప జనముగా చేస్తా, నువ్వు అన్యుల ఆచారం నుంచి బయటికి రా, నీ తండ్రి ఇంటి నుంచి బయటికి రా, నీ బంధువుల నుంచి బయటికి రా అబ్రామా. చదవండి, కంటిన్యూషన్ 12వ అధ్యాయం. నీవు ఆశీర్వాదంగా ఉండువు, నీవు ఆశీర్వాదముగా ఉండేదవు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను. చూసారా, నిన్ను ఎవరైనా పొగిడారనుకో, ఆశీర్వదించారనుకో, ప్లస్ చేశారనుకో, గాడ్ బ్లెస్ యు బ్రదర్. ఇండియాలో అయితే ఆశీర్వాదం ఉండదు. మనం వాకింగ్ చేస్తుంటే అమ్మ ఈడు ఎదురుపడ్డాడు ఏంట్రా అని అంటారు. మేము ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు ఆ సిడ్నీలో మా అబ్బాయి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ వాకింగ్ చేస్తూ ఉంటే వాళ్ళు ఎవరో తెలియదు, కానీ గుడ్ మార్నింగ్ బ్రదర్ అంటారు. వాళ్ళు ఎవరో తెలియదు, కానీ ప్రతి ఒక్కరు విష్ చేసుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా ఒకరికొకరు వదనాలు చెప్పుకుంటారు. ప్రైజ్ ద లార్డ్, గుడ్ మార్నింగ్ బ్రదర్ అంటుంటారు. మరి వాళ్ళు ఎవరో తెలియదు, కానీ వాళ్ళు నమస్తే పెడతారు, నమస్కారం చేసుకుంటారు. ఇక్కడ వాళ్ళు చేయరు. ఒక కులం వాళ్ళు అందరూ ఒక చోట. చూసాముగా చర్చెస్లో ఎలాగైపోయి ఒక కులం వాళ్ళు ఒక చోట, ఇంకో కులం వాళ్ళు ఇంకో చోట, ఆ పల్లి ఈ పల్లి అని పేర్లు పెట్టి ఎలా ఉంది ఇక్కడ సమాజం. డబ్బు గల్లోడు పేదోడు పుట్టించింది ఆయనే కాదనను, కానీ ఎంత గొప్ప దేవుడు. చూడండి, చదవండి. నిన్ను దూషించే వారిని శపించదను. నిన్ను దూషించే వారిని నేను శపిస్తాను. నువ్వు యథార్థంగా యేసుక్రీస్తుకు నమ్మకంగా ఉంటే, నువ్వు దేవుడు చెప్పింది చెప్పినట్లు చేస్తే, ఆయన చెప్పిన మాటకి ఎదురు చెప్పకుండా ఒబే అయితే, నీ కొడుకుని ఎవరా బాబు, నాకు బలి ఎవరా అన్నాడు, ఊరికి టెస్ట్ చేద్దామని. కూర్చోండి అవ్వదు, నీ కొడుకుని నాకు బలి అంటే చిత్తం ప్రభువా. అయ్యా 75 ఏళ్ళలో పిలిచావు, నా తండ్రి ఇంటి నుంచి, నా బంధువుల ఇంటి నుంచి, మరి ఇప్పుడు నాకు 75 ఏళ్ళు, 100 ఏళ్ళు వచ్చింది, 5 ఏళ్ళు వదిలేసావు, నీకు ఎదురైనా నేను 86 ఏళ్ళ ఆఖరిని పెళ్లి చేసుకున్నాను, ఇస్మాయిల్ కన్నాను. మనం తప్పు చేస్తే దేవుడు మొఖం చాటేస్తాడు, అనుభవిస్తే తెలుస్తుంది. మనం తప్పు చేసినప్పుడు దేవుడు ముఖం ఎలా తిప్పుకుంటాడు. 13 సంవత్సరాలు ముఖం ఎలా తిప్పుకున్నాడు. 13 సంవత్సరాలు మనకు ఎవరో పిల్లలు పుట్టట్లేదు, దేవుడు మర్చిపోయాడు మనల్ని. సారా అబ్రాహాము ఇద్దరు కలిసి ప్లాన్ చేశారు, ఆగర్ను పంపింది సారా. ఆగర్ను పంపితే ఇస్మాయిలు కన్నాడు. అక్కడ 13 సంవత్సరాలు దేవుడు పక్కకు వెళ్ళి తిప్పుకున్నాడు. 13 సంవత్సరాలు అయిన తర్వాత నా సన్నిధిలో నిందారహితుడు అయ్యిండు. నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నిందారహితుడుగా ఉండు. నేను ఇచ్చిన మాట ఇప్పుడు నెరవేరుస్తాను నీకు. అలా 100 ఏళ్ళకి ఇప్పుడు బిడ్డనిచ్చావు, వీడిని మళ్ళా బలిమంటావు ఏంటి అని అల్లా చిత్తము ప్రభువా. దేవుడు చెప్పిన దానికి ఒబే అవ్వాలి, భర్త చెప్పిన దానికి భార్య ఒబే అవ్వాలి. నీకు తెలియనివి నీ భర్తను అడిగి తెలుసుకో, కొరింథీయుల్లో రాసి ఉంది, చూసుకో. నీ తెలియనివి తెలుసుకో, కొరింథీయుల్లో ఉంది, చూసుకో. హల్లెలూయా. భార్య దొరికిన వారికి వేరు కలిగెను. ప్రతి దానికి వాక్యం, ప్రతి మాట, ప్రతిదీ ఆచరించమంటాడు, పాటించమంటాడు. మనం పోయిన వారం, అంతకుముందు వారం ఆయన ఆజ్ఞల్లో, ఆయన కట్టడలు, ఆయన విధులు ఎవరైతే ఆచరిస్తారో భూజనులందరికంటే అత్యధికంగా ఆశీర్వదిస్తాను.
అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? ఒబే అవ్వాలి. ఏం చేశాడు? ఆయన విగ్రహారాధన ఫ్యామిలీలో పుట్టినవాడు అబ్రాహాము. అతన్ని పిలిచాడు. కానీ ఏది చెప్పినా, నన్ను ఒక ఆవిడ అంత ఏడు మాటకి దేవుడు అంత ప్రతిదానికి దేవుడు అంట. అవును, దేవుడే. యెహోవా చూచుకొనును. పాపా కట్టెలున్నాయి, నిప్పుంది. కట్టెలున్నాయి, నిప్పుంది, గొర్రె పిల్ల ఏది అని అడుగుతాడు ఇస్సాకు. యెహోవా చూచుకొనును 4 సార్లు అంటాడు ఆ మాట అబ్రహాము. ప్రపంచానికి విశ్వాసానికి తండ్రి అయినటువంటి అబ్రహాము అంటాడు యెహోవా చూచుకొనును. దేవుడు చూసుకుంటాడు. దేవుడిని అడ్డు పెట్టాలి. మనకి డాల్ అదే, కట్టె అదే. నా దేవుడు జీవం గల దేవుని చేతిలో పట్ట బహుభయంకరము. ఆ దేవుడిని విడిచిపెట్టి, ఆ దేవుడిని వదిలేసి భర్తతో గొడవలు, స్నేహితులతో, అన్నదమ్ములతో గొడవలు, స్నేహితులతో గొడవలు, ఆఫీసులో గొడవలు, వాడిని తీసేయాలి, నేనే ఉండాలి. ఎంత స్వార్థం! మీరు దేవుడి పిల్లలు. దేవుడు ఒప్పుకుంటాడా? అబ్రాహాము ఒబే అయ్యాడు. చిత్తం ప్రభువా, నిన్ను ఆస్వాదించడానికి పిలిచాను నేను. అబ్రాహాం, నువ్వు అబ్రహాముగా మారుస్తా, నిన్ను షారాయిగా మారుస్తా. షారాయి, నువ్వు షారా. హల్లెలూయా. నిజముగా అంత అందగత్తంట షారా. ఎంతో అందగత్తంట. 90 ఏళ్ల వయసులో కూడా ఎంతో అందంగా ఉంటే ఎవరో చెప్పారు రాజు గారికి. చెల్లెని చెప్పేశాడు. ఎందుకంటే ఏమో అబ్రహాం చంపి ఆవిడ తీసుకుపోతాడేమోనండి. కానీ ఆవిడ పరిస్థితి చూడాలి. ఇదేం భర్త నన్ను చెల్లెని చెప్తున్నాడు అని అనుకోరా. భర్త చెప్పినట్టు ఒబే అయ్యింది. హల్లెలూయా. అయిపోయింది, నాకు దేవుడు ఇంకేం ఆశీర్వాదం ఇవ్వలేదు అని చాలా మంది అనుకుంటారు. కాదు. 92వ సంవత్సరంలో బైబిల్ మిషన్ దేవదాస్ అయ్య గారిని చర్చి కట్టమని చెప్పాడు. 126 సంవత్సరాలు బతికాడు. 92వ సంవత్సరంలో. హల్లెలూయా. మనకి ఇప్పుడు 60 ఏళ్ళు అనుకోండి, 58 ఏళ్ళు అనుకోండి. ఇప్పుడే మన జీవితం స్టార్ట్ చేస్తాడేమో, మనకు తెలియదు. నిన్ను ఆశీర్వదించినట్టు నేను నిన్ను పిలుస్తున్నా. నిన్ను ఎవరైనా తిట్టారా? నేను నిన్ను తిడతా. నిన్ను ఎవరైనా పొగిడారా? వాడు నిన్ను బ్లెస్ చేస్తా. నిన్ను ఎవరైనా ఏమని అన్నారా? నా కనుగుడ్డు ముట్టినట్టే. అబ్రామా, నిన్ను ఎవరైనా ఏమనంటే నా కనుగుడ్డుని ముట్టినట్టే. దేవుడు కనుగుడ్డిని ముట్టుకుంటున్నారు చాలా మంది, తెలియదు. చాలా మందికి తెలియదు. దేవుడి పిల్లడు జోరెళ్ళి నిజంగా యథార్థంగా జీవించేవాడిని ముట్టుకుంటే దేవుడు కనుగుడ్డుని ముట్టుకున్నారట. చాలా మందికి తెలియదు. నేను యథార్థంగా జీవిస్తే, పవిత్రంగా జీవిస్తే, నా మీద ఎవడైనా గొడవ పెట్టుకుంటే దేవుడు కనుగుడ్డు ముట్టుకుంటున్నాడని వాడికి తెలియదు. నీ దేవుడికి నమ్మకంగా లేదనుకో, మళ్ళా వాడికి వెళ్ళిపోద్ది విజయం. నాకు రావాల్సిన, నేను నమ్మకంగా ఉన్నప్పుడు అబ్రహాము నమ్మకంగా ఉన్నాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది. నేను నమ్మకంగా ఉన్నప్పుడు విశ్వాసిగా నాకు రావాల్సిన ఆశీర్వాదాలు నాకు వస్తాయి. ఇంకో విషయం చెప్తా, మనకు హాని చేసి మనల్ని తిట్టి మన కొడదామని వచ్చిన వాళ్ళని వాళ్ళ ఆశీర్వాదాలు కూడా మన మీదకి వస్తాయి. 318 మంది తన దగ్గర ఉన్న ఎంప్లాయీస్ అందరితో యుద్ధానికి వెళ్తాడు అబ్రహాము. గెలుస్తాడు. అబ్రహామా, నీవు నీ తండ్రి ఇంటి నుంచి, నీ బంధువుల ఇంటి దగ్గర నుంచి నేను చూపించు కానాను దేశం, పాలు తేనెలు ప్రవహించే దేశం, రా బయలుదేరు అని దేవుడు సెలవిచ్చాడు. నిన్ను ఆస్వాదించిన వాడిని నేను ఆస్వాదిస్తా, నిన్ను శపించిన నేను శపిస్తా. ఎంత భాగ్యం అండి! ఇది ఎక్కడ న్యాయం అండి?
అని మనం అడగడానికి లేదు. ఐ ఆమ్ ద లార్డ్, నేను సర్వశక్తి గల దేవుడను, ఉచిత చిత్తానుసారముగా నా ఇష్ట ప్రకారమే నేను చేస్తా. బికాజ్ ఐ ఆమ్ ద లార్డ్, నేను సర్వశక్తి గల దేవుడను, సైన్యములకు అధిపతి యెహోవాను. చదవండి, కంటిన్యూషన్ మొట్టమొదటి చదవండి. నిన్ను దూషించు వారిని శపించదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడినని, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడినని ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా, అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. అది లెక్క. లోతు అతనితో కూడా యెహోవా అతనితో చెప్పిన విధముగా అబ్రహాము వెళ్ళెను. ఎంతమంది వెళ్తున్నారండి? దేవుడు చెప్పినట్లు ఎవరు చేస్తున్నారండి? దేవుడు చెప్పింది ఎవరు చేయట్లా. సింపుల్, మనం రోజు గంట ప్రార్థన చేస్తాం అని నిలబడుతున్నామా? నిలబడలేకపోతున్నాం. కుక్క కక్కింది వాంతికి తిరిగినట్లుగా పాత రోత జీవితానికి, పాత తలంపులకి వెళ్ళిపోతా ఉన్నాం. కానీ దేవుడు చెప్పింది నెరవేర్చాడు. అబ్రాహాము విశ్వాసానికి తండ్రి అయ్యాడు. వాత వేయబడిన మనస్తత్వం కలిగి ఉన్నారు. ప్రతివాడు నేనే కరెక్టు, నాదే కరెక్టు, ఎదుటివాడికి కరెక్ట్ కాదు, నేనే నీతివంతుడను, నేనే పవిత్రుడను, నేనే బాధలు అనుభవిస్తున్నా, ఇంకెవరు ప్రపంచంలో బాధలు అనిపించట్లేదు, నాకే శ్రమలు వచ్చినాయి, నేనే బాధలు పడిపోతున్నాను అని అనుకుంటారు. కానీ కాదు, నరుడు కాలము యుద్ధ కాలము. మనము ఆకాశ మండలం మధ్య ఉన్న దురాత్మల సమూహంతో, మనుషులతో కాదు, రక్త మాంసములు కలిగిన వారితో కాదు. మనుషులు శ్రమ అనుభవించుటకే నిప్పు రవ్వలు ఏ రీతిగా పైకి ఎగురునో మనుషులు శ్రమానుభవమునకే పుట్టుచున్నాడు. యోబు 5:8, యోబు 7:1. మనుషుల కాలము యుద్ధ కాలము, జీవితాంత యుద్ధమే. దెయ్యానికి దేవుడికి మధ్యలో నలుగుతూ ఉంటాం. దేవుడికి దెయ్యానికి మధ్య మానవుడు నలుగుతున్నాడు. ఆయన నమ్ముకున్నవాడు అన్యుడైతే అలవ నరకానికి వెళ్ళిపోతాడు. ఆయన అంగీకరించిన వాడు మాత్రమే. హల్లెలూయా. వరుసగా మొట్టమొదటి 12వ అధ్యాయం ఆదికాండం 12. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేనే నీకు చూపించి దేశంలోకి వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదంగా ఉండు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నేను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడిన అబ్రాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. హల్లెలూయా. అంతే. అబ్రాహాము గురించి చాలా చెప్పుకోవచ్చు, కానీ యెహోవా ఏదైతే చెప్పాడో అది ఓకే అయ్యాడు. బౌ బిఫోర్ అవర్ లార్డ్. దేవుడు చెప్పింది చెయ్యాలి, కానీ మనం అది చెయ్యము. అన్యుల ఆచారాలు పాటిస్తాం, మనకు నచ్చిన విధంగా జీవిస్తాం. దేవుడు చూస్తా ఉన్నాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు అబద్ధికుడు కాదు. నీ జీవితానికి ఒక సార్థకత, నీ జీవితానికి ఒక మార్గము, నిన్ను ఒక సరైన మార్గంలో పెట్టి నీకు ముందుగా వెళుతూ మెత్తగా ఉన్న స్థలములకు సరాలము చేసే దేవుడు. ఇశ్రాయేలు ప్రజలకు ముందు మోషేను నడిపించిన దేవుడు కానానికి నడిపించాడు. అబ్రాహాముని ఏదేను తోట సిద్ధపరిచాడు. ఆదాముకి, ఇశ్రాయేలు ప్రజలకి కానాను సిద్ధపరిచాడు. 40 ఏళ్ళు నడిచారు వాళ్ళు. నీకు నాకు 2000 సంవత్సరాలు ఇచ్చి పరలోకములో స్థలము సిద్ధపరుస్తా ఉన్నాడు.
యోహాను సువార్త 14వ అధ్యాయము 1-2 వచనాలు. మొదటి ఆదాముకి ఏదేలు తోట సిద్ధపరిచాడు, ఇశ్రాయేలు ప్రజలకి కాలాన్ని సిద్ధపరిచాడు, మనకి ఇప్పుడున్న జనాంగానికి సార్వత్రిక సంఘానికి 2000 సంవత్సరాలు ఇచ్చి పరలోకంలో దేవుడు ఏం చేయబోతా ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 1-2 వచనాలు. మీ హృదయంలో కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందునే విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు, నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు. లేని యెడల మీతో చెప్పుదును, లేకపోతే నేను చెప్పను కదా, ఉన్నాయి అక్కడ. నీకు స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి నీకు స్థలం సిద్ధపరిచిన యెడల, మీకు స్థలము సిద్ధపరిచి నేనుండు స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోతాను. నేను వెళ్ళుచున్న స్థలం మార్గం మీకు తెలియని చెప్పాను. హల్లెలూయా. మళ్ళీ తీసుకెళ్తానంట. 2000 సంవత్సరాలు ఇచ్చే ఆయన సిద్ధపరుస్తా ఉన్నాడు. ఆదాము ఒక ఆజ్ఞ ఇచ్చాడు, పండు తినకూడదు. ఇశ్రాయేలు ప్రజలకి 10 ఆజ్ఞలు ఇచ్చాడు. మునుపు జరిగినదే మళ్ళా జరుగును అన్నాడు. మనకు వచ్చేసరికి మళ్ళా ఒక ఆజ్ఞ ఏంటో తెలుసా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అదే చెప్తా ఉంది. ఇన్ ది సైట్ ఆఫ్ లా ఆల్ ఆర్ ఈక్వల్. ఇన్ ది సైట్ ఆఫ్ బైబిల్ చెప్తా ఉంది, ఇన్ ది సైట్ ఆఫ్ లార్డ్ ఆల్ ఆర్ ఈక్వల్. దేవుడి దృష్టిలో మానవులందరూ ఒకటే, చట్టం దృష్టిలో మనుషులందరూ ఒకటే. కొన్ని సారూప్యాలు ఉన్నాయి. మళ్ళా మనం ఈసారి జ్ఞానం చేద్దాం. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. మహోన్నతుడా, సర్వోన్నతుడా, నా ప్రాణప్రియుడా, తేజమయుడా, చాకలి చేతుల్లో సబ్బు వంటి వాడా, ప్రభా, అబ్రాహాముని పిలుచుకున్నావు తండ్రి. నీ తండ్రి ఇంటి నుంచి, నీ బంధువుల నుంచి నేను చూపించు పాలు తేలు ప్రవహించు దేశములకు రమ్మని పిలుచుకున్నారు ప్రభా. విశ్వాసానికి తండ్రిగా, సర్వజనులకు తండ్రిగా అతన్ని బ్లెస్ చేశావు ప్రభా. అందుకే ఇప్పుడు వచ్చి ముస్లిమ్స్, క్రైస్తవులు, యూదులు అందరూ ప్రభా, అందరికీ ఆయన తండ్రి ప్రభా. మీకు వందనములు, స్తోత్రములు. అబ్రహాము తన జీవితంలో మీరు ఏది చెప్పారు అది చేశాడు ప్రభా, నమ్మాడు ప్రభా మిమ్మల్ని. అలాంటి నమ్మకం మా జీవితాల్లో, యూట్యూబ్, ఫేస్బుక్లో చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో సహాయం దయచేయమని మీ పాదాలు పట్టుకుంటూ మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో నడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.